ఈ పులిహోర క్యారెట్ పులిహోర ఎట్లా చేయాలో చూపిస్తా పండుబెట్ట వస్తాను. క్యారెట్ పులిహోర చేసుకుందాం. ఎక్కువ వేస్తే పిల్లలు తింటారని క్యారెట్ ఎక్కువ వేస్తున్నాం. పెసరపప్పు కూడా వేసుకుంటున్నా. శనగపప్పు అయినా వేయచ్చు, పెసరపప్పు అయినా వేయచ్చు. పల్లీలు వేసుకుని వేసి బాగా కలిపి ఇప్పుడు క్యారెట్ వేసి ఎక్కువ వేసుకుంటున్నాము. క్యారెట్ అయితే ఎక్కువ వేసుకుంటున్నాం, ముట్టిగా తినరు కదా పిల్లలని. క్యారెట్ ఎక్కువ వేసుకున్నా. క్యారెట్ బాగా వేయినాక అప్పుడు అన్నం వేసుకో. సాల్ట్ కూడా ఇప్పుడు వేసుకోవాలి. క్యారెట్ జర మగ్గిపోతుంది బాగా. నూనెలో పై అయినాక అన్నం వేసుకోవాలి. పిల్లలు అయితే ఉట్టిగా తినమంటే తింటే తింటారు, లేదంటే స్వీట్లు ఎక్కువ. ఇక నిమ్మకాయతో చేసుకుంటాం. ఇప్పుడే అప్పుడే ఎంబడే తీయొద్దు. ఇట్లా కలుపుకొని కొద్దిసేపు ఉండాలి. ఇట్లా మంట సిమ్లో పెట్టుకోవాలి. క్యారెట్ ఎక్కువ వేసినాం కదా. నిమ్మకాయ అయిపోయింది. ఇక బంద్ చేసి అయింది. ఇట్లా తీసుకుంటున్నాము. బాగా వస్తుంది చూడు. పిల్లలు అయితే అట్లా తినరని నేను ఇట్లా చేసిన. ఇక పులిహోర రెడీ అయిపోయింది కదా. బాగా వచ్చింది బయట. ఇట్లా క్యారెట్ పులిహోర, క్యారెట్ ఎక్కువ చేసినాం కదా, బాగుంది. ఇక టేస్ట్ చేసి కూడా చెప్తాను నేను. బాగుంటుంది, సూపర్ ఉంది. ఇట్లా చేసుకోవాలి, పిల్లలు ఇష్టంగా తింటారు. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా మనమడు వెళ్తాడు కదా స్కూల్కి. మీరు